హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమయానికి తగు మాటలు. సో ఈ వీడియోలో నేను మా సండే మేము ఎలా స్పెండ్ చేసాము. యాక్చువల్గా మేము కల్కి మూవీకి వెళ్ళాము. మూవీ ఎలా ఉంది, నెక్స్ట్ మూవీలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అసలు మూవీ ఎందుకు చూడాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ అక్కడికి ఎలా వెళ్ళాము, ఏ థియేటర్కి వెళ్ళాము, ఏం చేసాము, మా సండే ఈవినింగ్ని మేము ఎలా స్పెండ్ చేసాము అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము సిఎంఆర్ సెంట్రల్ ఐనాక్స్ థియేటర్కి వచ్చాము. మాకైతే ఇది నియర్ బై అనమాట, మద్దిలపాలెంలో ఉంటుంది ఇది. సో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. చాలా మూవీ షూటింగ్స్ కానీ చాలామంది రీల్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అండ్ 99.9% విండో షాపింగ్ చేయడానికి వచ్చే వాళ్ళే ఉంటారండి. అందుకే ఇంత రష్గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక్కడ అయితే కల్కి రిలీజ్ అయింది కాబట్టి ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఎక్కువ మంది ఉన్నారు. సండే అయినా సరే కొంచెం ఖాళీగానే ఉందండి థియేటర్ ఎందుకో కానీ. ఆల్మోస్ట్ అందరూ చూసేశారు కదా, మేము కొంచెం లేటే, ఎందుకంటే మాకు సండేనే కదా కుదురుతుంది అందరికీ. పిల్లలకి స్కూల్స్ హాలిడే ఉండాలి, మా ఇద్దరికి కుదరాలి. అందువల్ల సరే మేము సండేనే ప్రిఫర్ చేసుకుంటాం. అండ్ వీకెండ్ కూడా సరదాగా ఎక్కడికైనా బయటకు వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది కదా, అలా ఇంట్లోనే ఉండకుండా. అందుకని మేము సండే వరకు వెయిట్ చేసాం. చాలామంది అయితే చూడాల్సిన మూవీ అని చెప్తున్నారు. మా మనసుకి అనిపించేసింది మేము ఇద్దరు వెళ్ళి ఫస్ట్ చూసి వచ్చేద్దామా అని. బట్ ఇక్కడ చూసారు కదా, బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాం. టికెట్ అయితే 400 ఉందన్నమాట ఇక్కడ. ఇంకా 10 సార్లు ఎందుకులే, పిల్లలకి చూపించాల్సిన మూవీ అండ్ ఇది 3D మూవీ కూడా. సో డెఫినెట్గా పిల్లలతో చూడాల్సిన మూవీయే. అందరూ వెళ్ళి తప్పకుండా చూడండి మూవీని అయితే. డెఫినెట్గా విజువల్ వండర్ అనమాట మూవీ అయితే. మేమందరం బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే విజువల్ క్లిప్స్ అయితే మాత్రం చాలా బాగుందండి. 3D ఎఫెక్ట్లో చాలా బాగా చూపించారు. అంతవరకు అయితే మాత్రం సూపర్ అనమాట. అండ్ లోపల అంబియన్స్ అయితే ఇలా ఉంటుంది, అందరికీ తెలిసే ఉండొచ్చు. అది స్క్రీన్ 2 ఇచ్చారు. ఇక్కడ స్టెప్స్ ఎక్కిన ఎంట్రన్స్లోనే మా పిల్లలు ఇదిగోండి వచ్చేసారు. చక్కగా వాళ్ళకి 3D గ్లాసెస్ ఇచ్చారు. మేము రోబో మూవీ చూసాము 3Dలో. అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు కదా, వాళ్ళకి తెలియలేదన్నమాట. ఇప్పుడు చక్కగా ఇదేదో స్నాక్ అని చెప్పి చూపిస్తున్నారు నాకు. వాళ్ళకి గ్లాసెస్ అని తెలియదు యాక్చువల్గాను. ఇంకా అక్కడ చూసారు కదా, మేము హాల్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. మనకి ముందు ట్రైలర్ వేస్తారు కదా, అదేదో మూవీ ట్రైలర్ వేస్తున్నారు, నాకు కూడా తెలీదు. అండ్ లోపలికి వెళ్ళి కూర్చుంటున్నాం అనమాట. యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఫ్రంట్ రోస్ ఇచ్చేసారనమాట మాకు. కొంచెం అక్కడ చిన్న డిసప్పాయింటింగ్గానే అనిపించింది. మరి అంత దగ్గర నుంచి మూవీ చూడాలి అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఐనాక్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనకి ఎక్కడ సీటింగ్లోంచి చూసినా సరే మనకి కొంచెం స్క్రీన్ అనేది దూరంగానే ఉంటుందన్నమాట. ఈ మెడ ఇలా పట్టేసి మనం పైకెత్తి చూడాలి అన్నట్టుగా ఉండదు. అందుకని మేము ఎప్పుడు ఈ థియేటర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ చూసారు కదా, మా సీటింగ్ అరేంజ్మెంట్ అయితే అయిపోయింది. సో మూవీలో ఫస్ట్ 15 మినిట్స్ అయితే మనకి ఈ యాడ్స్ అవి ప్లే చేస్తుంటారు కదా. అండ్ జనగణమన వేయటం లేదు ఇన్నాళ్ళగా థియేటర్స్లో. ఎందుకు ఏంటనేది నాకు తెలియలేదు. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకా మూవీ విషయానికి వస్తే కీ పాయింట్స్ అని చెప్పాను కదా. మూవీ ఎందుకు చూడాలి అని అంటే, ఇదొక విజువల్ వండర్. థియేటర్లో చూడాల్సిన మస్ట్ వాచ్ మూవీ అనమాట. 3D మూవీస్ మనకి ఇలాంటివి చాలా తక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి పిల్లలతో చూడాల్సిన మూవీ. ఎటువంటి వల్గర్ సీన్స్ లేని మూవీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పురాణాలని, సైన్స్ని, అంటే మన యుగం అంతమయ్యేటప్పుడు మనకి ఆకలి బాధ, వాటర్ కోసం ఏడుస్తూ ఉంటారు, తిండి కోసం ఏడుస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ బాగా చూపించారండి. ప్రకృతిని నాశనం చేస్తే అది దాని ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్కి ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసిన మూవీ అనమాట. రెండోది, అసలు పురాణాలంటే ఏంటి తెలియని వాళ్ళు కూడా పురాణాల కోసం సెర్చ్ చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత. అంత బాగా తీశారనమాట. మనకున్న క్వశ్చన్ మార్క్స్ మనకు ఉంటూనే ఉంటాయి, బట్ వాటికి జస్టిఫికేషన్ అయితే ఇచ్చారండి. నాగశ్విన్ గారికి చాలా 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 స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, మనకి ఇలాంటి మంచి మూవీని అందించినందుకు. అండ్ మా నలుగురికి స్పెషల్గా చాలా పర్సనల్గా నచ్చింది. హనుమాన్ మూవీ చూసిన తర్వాత విభీషణుడు, హనుమంతుడు అనే చిరంజీవులు ఉన్నారు ఇంకా భూమి మీద. వాళ్ళు కల్కి అవతారంలో విష్ణుమూర్తికి సహాయం చేయాలన్నారు కదా. ఇక్కడ అశ్వత్థాముడు అనే క్యారెక్టర్ కోసం బాగా చూపించారు. ఇంకా మూవీ అయితే అవుట్ స్టాండింగ్, మస్ట్ వాచ్ మూవీ అండి. మూవీ చూసిన తర్వాత మేము జీషాన్కి వెళ్ళి కొంచెం దమ్ బిర్యానీ అవి తిన్నాం. అప్పటికే లేట్ అయిపోయింది కదా, పెద్ద ఆప్షన్స్ ఏం లేవు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.